ఇన్ని రోజులు ఇండ్లు కూలగొట్టే బుల్డోజర్లు హైదరాబాద్తోని హైదరాబాద్లో మహా సక్కదనం చేసినాయి కదా. జనాల ఏడుపులు, పెడబొబ్బలు, ఆర్ధనాదాలు, అయ్యో రామచంద్ర అనే తండ్లాటలు ఏం లేకుండా అందరికీ సంతోషం కలిగేటట్టు చేసిండు కదా. అగో ఆ సంబురం, ఆ సంతోషం తెలంగాణ చుట్టుపక్కల కూడా పాకేటట్టు చేస్తున్నది మన ఇందిరమ్మ రాజ్యం. ఎంత సక్కదనం ఉన్నదో చూడుర్రి కాంగ్రెస్ ఇండ్లు కూలగొట్టే కార్యం. దొంగ గవర్నమెంట్, లంగ గవర్నమెంట్, గవర్నమెంట్ దొంగలవాణి నాశనమైపోతారు. నాకు ఇల్లే లేదురా, మీ బోతలు పెట్ట ఒక్క రూపాయి ఇవ్వకుండా కొంప కూల కొడతారు. మీరు సావులు గాను, మీరు నాశనమైపోను. బరాబర్ ఏం చేస్తారు చెప్తారు. ఇప్పుడు గుంజుకొచ్చారు కదా, ఒక గుర్తు చచ్చిపోతా. ఏముంది ఉంటేది పోతుంది జన్మ. చూసిండ్రా తెలంగాణ సర్కార్ను ఎంత సంబరంగా మెచ్చుకుంటున్నదో. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడేమో గాని ఉన్న ఇండ్లు కూలగొడుతున్నారని ఆనందం పట్టలేకపోతున్నారు వేములవాడ జనాలు. వేములవాడ రాజన్న గుడికి పోయేటందుకు మూలవాగు మీద ఇంకో బ్రిడ్జ్ కడుతున్నారట. మరి ఇప్పుడు ఉన్న బ్రిడ్జ్ మంచిగా లేదో, లేకుంటే ఇండ్లు కూలగొట్టి కొత్త బ్రిడ్జ్ కడితే కాంగ్రెస్ సర్కార్ కు మంచి పేరు వస్తుందనో తెలియదు గాని కొత్తది కడదామని నిర్ణయానికి వచ్చిందట సర్కారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దానికి ఆలోచన చేసినట్టున్నాడు. అందుకే అర్ధరాత్రి పెద్ద పెద్ద బుల్డోజర్లను తీసుకొచ్చి ఇగో గిట్ల ఇండ్లు కూలగొట్టడం మొదలు పెట్టిందట. ఇంత మంచి పని చేసుకుంటా మా నోట్లే మట్టి కొడుతున్నందుకు ఆనందం ఆపుకోలేక గీ పెద్దవ్వ కాంగ్రెస్ సర్కార్ను అట్లా అన్నది. నష్టపరిహారం లేదు, నయా పైస లేదు, చెప్పక చెయ్యక ఇట్లా కూలగొట్టుడు ఏంది అని షాపులు నడుపుతున్నోళ్ళు అడ్డం తిరిగిండ్రు. తారీఖు సరే మీరు అన్నట్టు 15 తారీఖు వరకు మేము తీయకపోతే మీరు అడగండి. 15 తారీఖు ఎంత తీస్తారు సార్? మీరు ఏ విధంగా తీస్తారు చెప్పండి. లోపల సామాన్లు ఉన్నాయి, 10 లక్షల సామాన్లు. ఏం చేస్తామండి? ఇన్నరా లోపట 10 లక్షల సామాన్లున్నాయి. చెప్పిన టైం కంటే ముందుగానే వచ్చి బిల్డింగ్ ను కూలగొడతాం, షటర్లను కట్ చేస్తామనుడేందని మొత్తుకుంటున్నారు. ఏదన్నా పని చేస్తే నష్టపరిహారం అనేది ఒకటి ఉంటది. అసొంటిది సర్కార్ నుంచి ఒక్క రూపాయి రాలేదు. ఇంత మంచి గవర్నమెంట్ ను మేమెన్నడూ చూడలేదు. రేవంత్ రెడ్డి సారు పరిపాలన మజాక అన్నట్టు చేస్తున్నాడు. ఒక్క షాప్ లో ఓనర్లనే కాదు, వేములవాడలా చిన్న చిన్న గుడిసెలు, ఇండ్లు వేసుకున్నోళ్ళు కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేస్తున్న పనులకు ఏమైనా చేసినామా? ఏమైనా జాగాలు ఉన్నాయా మాకు? పుల్లొక్క ఆధారానికి 4,000 5,000 తీసుకొని పింఛన్కి హాస్పిటల్ కూడా తిరిగినా కానీ కళ్ళు ఓడతలేవు ఈ ప్రభుత్వానికి. ఒక పింఛన్ వచ్చేస్తాను కడి చేసిరు మా అమ్మకు, మా పింఛన్ కడి చేసిరు ఫస్ట్ చూడుండ్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ తీసుకున్న నిర్ణయం తోటి ఆనందం ఆపుకోలేక హోర్డింగుల టవర్లు ఎక్కిండ్రు జనాలు. ఇంత మంచిగా మా ఇండ్లు కూలగొడుతున్నందుకు ఏం చేయాలనో తెలవక యమ ఖుషి అవుతున్నారు. మొన్నటిదాకా హైదరాబాద్ లా, రేపు ఇంకేం పట్టణంకి వస్తాయో బుల్డోజర్లు. ఎందుకైనా మంచిది కాంగ్రెస్ సర్కారు, ఇందిరమ్మ రాజ్యం, సీఎం రేవంత్ రెడ్డి సార్ చేసే నిర్ణయాలకు సంబరపడటానికి రెడీగా ఉండుండ్రి.